హలో అండి, నేను అరుణానందగిరి. డోర్ తీసిన సౌండ్కే పక్షులన్నీ పైకి వెళ్ళినాయి, అల్లరి వేస్తూ ఉన్నాయి. చూద్దాం రండి. మరి మళ్ళీ వర్షం స్టార్ట్. అదేనండి, పైన చిటారు కొమ్మల కూర్చుంటే అల్లరి వేస్తాయి. ఈరోజైతే పూలు చాలా తక్కువ ఉన్నాయి. ఇక ఇప్పుడే తొందరగా పూజ చేసుకుందాం. ఇక్కడ కూర్చొని చూడండి. ఇప్పటిదాకా ఇక్కడనే కిచకిచ అన్నాయి. నేను ఇంట్లోకి వెళ్ళి మొబైల్ పట్టుకొచ్చేసరికి ఈశ్వరి జ్వాలాయం వైష్ణవి దేవి గయా మంగళ గౌరిక వారణాస్యం విశాలక్ష్మి కాశ్మీరేతో సరస్వతి. వాడికి ఫోన్. నేను అరుణానందగిరి. ఇక ఇప్పుడే మన పూజ సంపూర్ణమైంది. ఇక మన పూజ మందిరం ఉన్న దానిలో అన్ని పూజలు చేసుకోవడానికి అయితే ఇట్లా ప్రయత్నం చేస్తున్నా. ఇక ఈరోజు శుక్రవారం రోజు అమ్మవారికి తాంబూలం వేయడం, ఇక ఇవన్నీ కూడా సమర్పించిన. రెండు వేరే వేరే ప్లేస్లలో చేయాలంటే కూడా ఇక ఎక్కువ టైం పడుతుంది, అందుకే ఇక్కడనే చేసుకున్నా. మొత్తానికి ఇక నిత్యవారి పూజ అయింది, శుక్రవారం పూజ అయింది. ఇక ఇప్పుడైతే బయటకు వెళ్ళి మరి రొటీన్ స్టార్ట్ చేద్దాం. పూజ అయిపోయింది, నైవేద్యాలు బయట పెట్టి ఇంతలోనే పక్షులు వచ్చినాయి. బాగా అల్లరి చేస్తున్నాయని చూద్దామని వచ్చిన. అయితే ఒక పక్షి గూడు కట్టుకుంది. ఇక అది ఆ గూట్లోకి వెళ్ళి పోతుంది వస్తుంది. చిట్టిపిట్టలు అన్నీ మంచిగా ఆడుకుంటూ ఉంటాయి. సరే, మనం కూడా బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం. స్టవ్ మీద గిన్నె పెట్టి ఇటు వచ్చిన. నేను అరుణానందగిరి. ఇక ఈరోజు మరి మన బ్రేక్ఫాస్ట్ బన్సాలి రవ్వ వేస్తున్నా. పల్లీలు మంచిగా ఫ్రై అయినాయి. ఈరోజు అయితే క్యారెట్ లేదు. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు ఇవి వేసేస్తున్నా. పప్పులు, కొన్ని పల్లీలు పప్పులు వేసిన. ఈరోజైతే కొంచెం డిఫరెంట్గా మసూరి దాల్ వేసిన. ఇది ఒక కమ్మటి ఫ్లేవర్ వస్తుంది. జనరల్గా మనం మినపప్పు వేస్తాం కదా, మినపప్పు వేద్దాం అనుకున్నా కానీ సడన్గా ఇది వేసి ఈరోజు అని వేసిన. జనరల్గా చట్నీలలో వాడతాం మసూరి దాలు, ఉప్మాలో అయితే ఫస్ట్ టైం వేస్తున్నా. ఇక ఇదొక ఉప్మా అనుకుంటున్నాం కానీ మనం ఇక అంతే కిచిడీలాగా మంచిగా అన్నం తిన్నట్టుగానే ఉంటుంది. హెవీగా ఎప్పుడైనా లేట్ అవుతుంది లంచ్ అనుకున్నప్పుడు ఇది తింటే మంచిగా ఉంటుంది, కడుపులో హెవీగా ఉంటుంది. ఇక్కడ మనకి ఎన్ని గ్లాసులు కావాలనో అన్ని గ్లాసులు కొలిచి పెట్టిన. ఉప్పు కూడా రెడీగా ఉంది, వాటర్ కూడా బాయిల్ అవుతుంది. ఈ ఫ్రై కాగానే చేసేద్దాం. కిచకిచ చూడండి పక్షులవి అంతే. ఇంకా వేసేద్దాం. వాటర్ కూడా కొలతా గదే. ఒక గ్లాస్ అయితే ఒకటి వేసుకుంటే సరిపోతే, ఒకటి బాగా వేసుకుంటే ఇంకా ముద్దగా వస్తుంది. అది మీ ఇష్టం. ఇట్లా వాటర్ను టేస్ట్ చేస్తే ఉప్పు ఉన్నదా లేదా అని తెలుస్తుంది. నేనైతే అందద కొద్ది వేసిన, బాగానే ఉంటుంది. 10 మినిట్స్ తర్వాత చూద్దాం. ఇక ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన చేద్దామని వచ్చిన. ఇక పక్కింట్లో వర్క్ జరుగుతుంది కాబట్టి డిస్టర్బెన్స్ ఉంది. మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. చూడండి వాళ్ళు అంతా కూల్చుతుండ్రు. సరే, మనకు వర్షానికి ఉసిరి చెట్టు దగ్గర అంతా ఇట్లా తయారైంది. ఇక ఈరోజు శుక్రవారం కాబట్టి మరి దీపారాధన చేసుకోవాలంటే మళ్ళీ కొంచెం మంచిగా నీట్గా చేసుకొని దీపారాధన చేస్తున్నా. ఇక ఈ శుక్రవారాలు ఇట్లా చేసుకుంటే కొంచెం నచ్చుతుంది. ఇక అమ్మవారి ప్రతిమ కూడా కొంచెం ఒక బిల్ల లేచిపోయినట్టు అయింది, అందుకే ఇక్కడ పెట్టిన. మనకు కొన్ని దేవత ప్రతిమలు బయట వేయాలనిపించేది, ఎప్పుడో పూర్తిగా జీర్ణం అయితే తప్పితే బయట వేయలేము. ఇక అందుకే ఇక్కడ చెట్లలో పెట్టుకుంటా. ఇక మనకు విష్ణుమూర్తి స్వరూపం అంటారు కదా ఉసిరి చెట్టు. ఇక తులసి చెట్టు లక్ష్మీ స్వరూపం అంటారు. ఇక మనకు తులసి చెట్టు కూడా ఇక్కడ పెట్టి ఉంచితే ఇక
ఎలుకలో ఏదో తింటుంది, అట్లా అవుతుంది. మొత్తానికి ఇక పూజ అయితే సంపూర్ణమైంది. ఇంట్లోకి వెళ్దాం. దీపారాధన నేను అరుణానందగిరి. ఇక ఈరోజు బచ్చలాకు పప్పు చేస్తున్నా. అబ్బాయి బాయ్ సౌండ్ తోటి అసలు వంట చేసుడు మనసున పడతలేదు, గందరగోళం. బచ్చల కూర పప్పు చేస్తున్నా. బచ్చల కూరలో కూడా చాలా ఐరన్ ఉంటుంది అంటారు. ఇక ఇప్పుడు ఉప్పు కారం వేద్దాం. ఇలా బచ్చలాకు వేసే ముందు చూపిద్దాం అనుకున్నా కానీ ఈ వాయిస్ అది ఆ సౌండ్కు నాకు అసలు ఏం మనసున పడతలేదు స్టవ్ దగ్గర. ఇక ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు వేసి పోపు వేసుకుందాం. ఇప్పుడు ఇది ఉడుకుతుంది. 10 నిమిషాలలో ఉడికిన తర్వాత ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసి పోపు వేసుకుందాం. దీనిలో అయితే పచ్చిమిర్చి వేసినాం, టమాటా వేసినాం, ఉల్లిగడ్డ వేసినాం, తర్వాత ఉప్పు కారం వేసినాం, అంతే. ఫస్ట్ అయితే పప్పును మంచిగా పసుపు కొద్దిగా నూనె వేసి ఉడకబెట్టినాం, అంతే. చాలా ఎక్కువ అయితే అనుకున్న ఆకులు ఇంకా కూడా వేయచ్చు. బాగా మరీ ఎక్కువైతే బాగుండదని నేను మామూలుగా వేసిన, కానీ ఇంకా కూడా వేయచ్చు. ఇది బచ్చలి కూర పప్పు. రోజు బచ్చలి ఆకుతోటి పప్పు చేస్తున్నా అని చెప్పిన కదా. అయితే దీనిలో జీలకర్ర ఎల్లిపాయ దంచేస్తే మంచిగా ఉంటుంది. వేస్తున్నా, మీకు చూపిస్తామని ఆగిన. 4-5 వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర కలిపి దంచినాం. ఇది పాతకాలం స్టైల్ అనే, పాతకాలంలో ఇట్లా వేసేటోళ్ళు. గంగవాళ్ళ కూరలా, పాలకూరలా అన్నిట్లో వేసేటోళ్ళు. ఇప్పుడైతే మనం పాలకూరలు వేస్తలేం, కానీ వేసుకుంటే మంచిదే. మంచి ఒక కమ్మటి ఫ్లేవర్ వస్తుంది. ఇక ఇలా పోపు వేసుకుంటే సరిపోతుంది. దీనికి చారు, రసం అట్లా సాంబార్ ఏం అవసరం ఉండదు. నిల్వ పచ్చళ్ళు, నిమ్మకాయ పచ్చడి, చింతకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి, ఏ పచ్చడి మన దగ్గర ఉంటే ఆ పచ్చడితోటి తినచ్చు, మంచిగా ఉంటుంది. పప్పును పచ్చడి, పెరుగు, ఇక ఇష్టం ఉంటే పాపడ చేసుకోవచ్చు ఒకవేళ మనకు కావాలనుకుంటే, అంతే. నేనైతే పాపడ ఎక్కువ చెప్పా, ఎందుకంటే కొంచెం ఆయిల్ ఫుడ్ కదా, పెద్దగా నచ్చది. ఎప్పుడో ఒకసారి రేర్గా చేస్తా, ఒకవేళ వీలైతే వాళ్ళు చేస్తా, ఎందుకంటే పప్పు ఉంది కదా. కడపలు అలంకరించుకున్నాం. ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన అయింది. పూజ రూమ్లో కూడా నైవేద్యం పెట్టిన, ఇవన్నీ అయినాయి. ఇక పప్పులో పోపు వేద్దాం. అయితే ఇక్కడ నేను ఏదో ఒక స్తోత్రం పెట్టుకొని వంట చేస్తున్నా కాబట్టి నైవేద్యం పెట్టేటప్పుడు ఇంకా చూపించలే. ఇది ఇక్కడనే నడుస్తూ ఉంది పాట, అక్కడికి పోయినా. పోపు వేసుకుందాం. పాతకాలంలో అయితే కొంచెం ఆయిల్ తోటి కర్రీ చేసేటోళ్ళు. ఇప్పుడు మనం ఎక్కువ ఆయిల్ వాడుతున్నామనే చెప్పాలి. అంటే ఐరన్ది ఇంత గంటె ఉంటుండే పొయ్యి మీద వంట చేసేటప్పుడు పాతకాలంలో. ఆ గంటెతోటి పోపు వేసేటోళ్ళు. అందరికి ఉంటుండే అది ఐరన్ది. అమ్మ కూడా అలా చేస్తుండే, అందుకే చెప్తుండే మేము చిన్నప్పుడు. వెల్లుల్లిపాయలు, దీనికి వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఇంతే. ఇవి ఉంటే సరిపోతుంది. జీలకర్ర అయితే కంపల్సరీ ఉండాలి. ఆవాలు వేసుకుంటే వేసుకోవచ్చు, మీ ఇష్టం, లేకుంటే లేదు. కానీ జీలకర్ర అయితే కంపల్సరీ ఉంటే మంచిగా ఉంటుంది. చాలా తక్కువ ఆయిల్ తోటి చేసే పప్పు అనుకోవచ్చు. ఇట్లాంటి పప్పులన్నీ తక్కువ ఆయిల్ తోటి చేసేటివే. ఒక్కొక్కసారి ఆవాలు కూడా వేసినాం. అయితే ఒక్కొక్కసారి మనం చాలా ఆయిల్ ఉండే ఫుడ్ తింటాం. ఇక తెల్లవారో మర్నాడో మళ్ళీ ఇట్లాంటివి చేస్తే దానికి దీనికి ఈక్వల్ అవుతుంది. పూరి అట్లాంటివి తిన్నామనుకోండి, తెల్లవారి కొంచెం తక్కువ ఆయిల్ ఉండే ఫుడ్ అట్లాంటివి కొన్ని నేనైతే ఎట్లా ఫాలో అవుతాం. మరి లాభమో నష్టమో తెలియదు, కానీ ఇట్లా చేయడానికి ప్రయత్నం చేస్తా. ఏదన్నా మైదాతోటి బజ్జీ చేసుకుంటాం కదా, బోండా, అట్లా చేసిన తెల్లవారి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ మంచి దోశతోటి, లేకుంటే ఈజీగా
మనకు ఆ మైదా అంతా లోపల చాలా పేరుకున్నట్టు ఉంటుంది అంటారు, తొందరగా కడుపు నుండి వెళ్ళిపోదు అంటారు. అందుకని పెసర దోశ లేకుంటే ఏదో ఒక దోశ అట్లాంటివి తింటే చాలా బాగుంటుంది. ఇక ఇది మంచి కలర్ రావాలి, వచ్చిన తర్వాత దాంట్లో పోపు వేసుకుంటే సరిపోతుంది అంతే. వేద్దాం మరి. ఇక పప్పుల పోపు వేసిన, ఇక ఇప్పుడు పాపడా కూడా వేసిన. ఇక అన్నీ చూపించుడు వీలు కాదు ఒక్కొక్కసారి. మొత్తానికి మన వంట రెడీ అయింది. ఇప్పుడు లంచ్ చేసేద్దాం. పగలు ఇప్పుడే లంచ్ అయింది. వర్షం స్టార్ట్ అయింది. వాషింగ్ మిషన్లో బట్టలు ఎండేసిన ఒక హాఫ్ అన్ అవర్ కింద, మళ్ళీ అన్నీ దగ్గరికి నాల్సి వచ్చింది. ఇట్లా ఉంది వర్షం అయితే, మంచిగానే కొడుతుంది. సరే, ఈరోజైతే తింటే రేపు ఒక మంచి విడిదోటి మళ్ళీ కలుద్దాం.